శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. వృషభ రాశి వారికి 14వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు మీకు ఒక వార్త రాబోతోంది. అయితే వృషభ రాశి వారు ఎలాంటి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు, అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరగబోతున్న మేలేంటి, ఈరోజు ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా మీరు కనుక ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. అలాగే వీడియోని కంటెంట్ నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోండి. వీడియోని చివరి వరకు పూర్తిగా చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు. అయితే వీరు ఒక చిన్న తప్పు వల్ల ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా నిస్సహాయంగా, అంటే వారి నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకు మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నమ్మేసి సహాయం అందిస్తూ ఉంటారు. అది మంచా చెడా, లేదంటే వారికి నిజంగానే అవసరమా కాదా, ఇలాంటి విషయాలు ఏమీ కూడా గమనించకుండా ఈ యొక్క రాశివారు ప్రతిసారి కూడా అందరికీ సహాయం చేస్తూ మోసపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా రేపటి రోజున మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున ఎవరైతే మిమ్మల్ని నమ్మించి, అంటే అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా మాటలు చెబుతూ మీ చుట్టూ ఉంటేనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారో అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారు. కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అలాగే వృషభ రాశి వారు కార్యాచరణ, కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధంగా కానీ, ఎవరిని మోసం చేసే విధంగా కానీ వీరి ప్రవర్తన అనేది అస్సలు ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో వృషభ రాశి వారు ముందే ఉంటారు. అలాగే ఎవరిని కూడా, ఎవరి మనసుని కూడా నొప్పించేటటువంటి పనులైతే ఈ రాశివారు అస్సలు చేయరు. ఎవరికి కూడా అంటే ఎటువంటి హాని తలపెట్టేటటువంటి పనులు అస్సలు చేయరు. కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైతే రాజకీయ పరంగా, అంటే రాజకీయ నాయకులను కలిసి వీరికి ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవాలి అని, వారికి అర్జీ పెట్టుకోవాలి అని చూస్తున్నారో వారికి 14వ తేదీ శుక్రవారం రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు రేపటి రోజున ముఖ్యంగా కూడా అంతా బాగుంటుంది. ఈ రాశివారు ఎక్కువ కష్టపడి తమకు అప్పగించిన పనులను పూర్తి చేస్తారు. అయితే ఈ రాశివారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి. అయితే ఈ రాశివారు ఏదైనా పనిని తమకు అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. మీరు మాత్రం పట్టుదలతో పట్టుబదలని విక్రమార్కుల్లా అస్సలు విడిచిపెట్టకుండా, సాధించేంత వరకు నిద్రపోకుండా, అలాగే ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీలైనంత వరకు చాకచక్యంగా అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయానికి వచ్చినట్లయితే ఈ మార్చి 14వ తేదీన శుక్రవారం వీరికి దినఫలాలు వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో
అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పనైతే చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే రేపటి రోజున సాయంకాలంలోపు మీకు మంచిగా వినబోతున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క శుభవార్త ఒక స్త్రీ ద్వారా మీరైతే పొందబోతున్నారు. అయితే ఆదాయం పెరగడం గురించి కూడా కావచ్చు, లేదంటే లోన్ల విషయం కోసం మీరు ఏదైనా అప్లై చేసుకుంటే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. లేదా ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కడం కావచ్చు. లేదా వసూలు కానీ డబ్బులకు వసూలు కావడం కానీ ఇలాంటివి ఏదో ఒకటి మంచి శుభవార్త అయితే ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మంచి శుభవార్త అయితే మీరు ఈ 11వ తేదీ సాయంత్రం లోపు తప్పకుండా వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ సమయంలో అయినా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. వృధాగా డబ్బు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే వృధాగా డబ్బులు ఖర్చు చేసి మరొకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ధనాన్ని అయితే ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పరచుకోండి. అలాగే మీరు కోల్పోయినటువంటి ఒక మంచి బంధం ఏదైనా, అంటే బంధువుల్లో ఏదైనా కానీ, మిత్రుల్లో కానీ, లేదంటే ఆప్యాయంగా పలకరించేటటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రుల్ని కూడా కలుసుకునేటటువంటి సంఘటన అయితే ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంటే ఆ రిజల్ట్ మీకు దక్కకపోతే ఖచ్చితంగా మీకైతే ఈ శుభవార్త అయితే రేపటి రోజున ఉంటుందండి. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాలతో ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు కూడా మీకు జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకునేటటువంటి కొన్ని మార్పులు చేర్పులను కూడా తీసుకువస్తారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమంతుని ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. అలాగే ఆర్థిక స్థితిని కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అపారమైనటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒక దాన ధర్మం అయితే చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే రేపటి రోజున నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకుని చక్కగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి. చక్కగా వెళ్ళేసి శనీశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి నువ్వుల నూనెను అలాగే నల్లని వస్త్రాలను స్వామివారికి సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతు ఏదో ఒక సహాయాన్ని అందించడం వల్ల శని భగవానుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల ఏదైనా ఆటంకాలు ఎదురవ్వడం వల్ల మీరు ఏదైనా అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఒక్కసారి కనుక మీకు కలిగిందంటే జీవితంలో మీకు వచ్చేటటువంటి మార్పులు కూడా ఇంతకుముందు ఒకలాగా ఇప్పుడు నుండి ఒకలాగా అంటారు కదా, ఆ విధంగా మీకు ఉన్నటువంటి మొదటి నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సైతం పరిష్కార దిశగా సాగుతాయి, ఒక కొలిక్కి వస్తాయి. ఇందుకోసం చక్కగా నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉంది అంటే మాత్రం చక్కగా మీకైతే గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. వృషభ రాశి వారికి జరుగుతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా, అంటే అనుకున్న రోజుకి టైంకి జరగకపోయినా, అనుకున్న పనులు ఇబ్బంది పెట్టినా కూడా, ఆ సమస్యలు ఎదురవుతున్నా కూడా అలాంటి పరిస్థితులన్నీ కూడా దూరం అయిపోతాయి. మనం చేసేటటువంటి పరిస్థితులు ప్రభావం కూడా మరి అలాంటి సమయంలో అయితే మనం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఏదో ఒక దైవారాధన చేసుకోవడం వల్ల మనకి మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అందుచేత ఆ దిశగా మీరైతే ప్రయత్నం చేయండి. దైవానికి సంబంధించినటువంటి ఏ పని చేసినా కానీ అది ఏది కూడా వృధాగా పోదండి. ఈ విషయాన్ని గమనించండి. చూశారు కదండి, మార్చి 14వ తేదీ శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల లోపు వృషభ రాశి వారికి ఎటువంటి శుభవార్త అందుకోబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో
వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.